దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మా రక్షకుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక దినం ప్రభువా, నీ వాక్యమును ధ్యానం చేసుకునే కృపనిచ్చావు. ఈ దినం నా ప్రభువా, మమ్మల్ని ప్రభువా మీరు దర్శించండి. మా దేశాన్ని మీరు దర్శించండి. దేశంలో ప్రభువా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రభువా మీరు అరికట్టండి. దాడులను ప్రభువా మీరు అరికట్టండి. మీరు దిగిరండి ప్రభువా, మీకు వందనాలు. ఈ దినము ఈ వాక్య భాగమంతట్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీరైనా ప్రభువా నీ వాక్యం చేత బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం గడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమంటి వర్లరా, చదవబడిన లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అప్పగించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడైన కయప ఇంటికి తీసుకొని వెళ్తారు. ఎవరైతే యేసు ప్రభు వారిని పట్టుకోవటానికి వచ్చారో ఆ యొక్క శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, అధికారులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని ఈడ్చుకొని ప్రధాన యాజకుడైన కయప ఇంటికి తీసుకొని వెళ్తారు. అక్కడ యేసు ప్రభు వారిని ముసుగు వేసి ముఖాన్ని కొట్టి, యేసు ప్రభు వారిని నిన్ను కొట్టిన వారెవరో ప్రవచించమని అపహాస్యం చేసి, హేళన చేసి, అనేక దూషణ మాటలు మాట్లాడి, తెల్లవారుగానే యేసు ప్రభు వారిని కయప ఇంటి దగ్గర నుంచి అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి తీసుకొని వస్తారు. పొంతి పిలాతు ఇతనిలో నాకే దోషం కనపడలేదు, ఇతడు గలిలయ ప్రాంతం వాడు గనుక హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని యేసు ప్రభు వారిని మరలా హేరోదు దగ్గరికి తీసుకొని పొమ్మని వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు హేరోదు దగ్గరికి తీసుకువెళ్తారు. హేరోదు రాజు యేసు ప్రభు వారిని చూసి సంతోషించి తన యొక్క సైన్యములతో ఈ హేరోదు రాజు యేసు ప్రభు వారిని హేళన చేసి ఆయనకి ఊదారంగు వస్త్రము నిలువుటంగి ధరింపజేసి మరలా హేరోదు రాజు పొంతు పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని పంపిస్తాడు. పొంతు పిలాతు అనేక సార్లు యేసు ప్రభు వారిని ఏ రీతిగా విడుదల చేయాలని, ఆయన్ని విడిపించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఒప్పుకోరు. ప్రభునందు ప్రియులారా, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని సిలువ వేయాలి అని అందరూ కేకలు వేస్తూ ఉంటారు, ఒప్పుకోరు. తర్వాత యేసు ప్రభు వారిని మీరు మీ ఇష్టానుసారంగా చేసుకోండి అని పిలాతు యేసు ప్రభు వారిని వాళ్ళకి అప్పగించిన తర్వాత వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని సిలువ వేయటానికి కపాలము అనబడిన స్థలానికి యేసు ప్రభు వారిని తీసుకొని పోతారు. అలాగనే యేసు ప్రభు వారిని ఆ కపాలము అనబడిన స్థలానికి, గొల్గతా ఆ కొండ మీదకి యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్ళేటప్పుడు యేసు ప్రభు వారిని అనేక మంది వెంబడిస్తారు. అనేక మంది స్త్రీలు, అనేక మంది యేసు ప్రభు వారిని వెంబడిస్తారు. మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచన భాగము, గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. అనేక మంది జన సమూహము మరి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారు. వాళ్ళు అనేక మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ యేసు ప్రభు వారిని మరి శ్రమ పెడుతున్నారని, ఆయన్ని చంపుతున్నారని వాళ్ళందరూ కూడా భయంకరంగా దుఃఖిస్తూ రోధిస్తూ యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో యేసు ప్రభు వారు వెనక్కి తిరిగి
మరి వాళ్ళ వైపు చూసి యేసు ప్రభువారు పలుకుతున్న మాటలు మనం చదువుకున్నాం. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం చదువుకున్న మూలవాక్యంలో, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరు నా నిమిత్తం మీరు ఏడుస్తున్నారు కదా, నా నిమిత్తం మీరు ఏడవవద్దు, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని ఇక్కడ యేసు ప్రభువు వారు మరి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి జన సమూహమును చూసి చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఈ లెంట దినాలలో మనమందరం కూడా ఇదే చేస్తూ ఉన్న యేసు ప్రభు వారిని ఇలాగూ చిత్రవదలు చేశారు, ఆయన కొట్టారు, హింసించారు, ఆయన దూషించారు అని మనము యేసు ప్రభు వారి యొక్క శ్రమలను గురించి మనం బాధపడుతున్నాము, ఏడుస్తూ ఉన్నాము. 40 దినాలు మనము ఈ యొక్క శ్రమల దినాలను పాటిస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, నా కోసం మీరు ఏడవవద్దు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పాడు? నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అప్పగించబడక ముందు మరి పలు పర్యాయములు యేసు ప్రభు వారు చెబుతూ వచ్చాడు ఏంటంటే, మనుష్య కుమారుడు దుష్టుల చేతికి అప్పగించబడతాడు, వాళ్ళు ఆయన్ని చంపుతారు, 3వ దినాన మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడు అని ఆయన పలుమార్లు చెబుతూనే వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచ్చిన భాగము, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు నా కోసం ఏడవద్దు అని యేసు ప్రభు వారు అంటున్నారంటే, మనిషి కుమారుడు చంపబడతాడు కానీ 3వ దినాన తిరిగి లేచుట అగత్యము అని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు. నన్ను చంపుతారు, అయినా మీరు నా కోసం ఏడవద్దు, ఎందుకంటే నేను 3వ దినాన మరలా తిరిగి లేస్తాను. ఆ రోమ అధికారులు కానీ ఈ శాస్త్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తమకు బలం ఉన్నదని, అధికారం ఉన్నదని నన్ను చంపుతున్నారు, చంపవచ్చు, కానీ నేను తిరిగి లేవటం వాళ్ళ అధికారం ఆపలేదు, వాళ్ళ బలము నన్ను ఆపలేదు, కాబట్టి నా కోసం మీరు ఏడవద్దు, నేను తిరిగి లేస్తాను అని యేసు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారిని మరి అప్పటి ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా హింసలు పెట్టబడి ఆయన్ని చంపుతారని యేసు ప్రభు వారు ముందే ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇంకా అనేక సందర్భాల్లో చెప్పాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఎందుకు నా కోసం ఏడవద్దు అంటున్నాడంటే, నేను తిరిగి లేస్తాను అన్నాడు, కాబట్టి నా కోసం మీరు ఏడవవద్దు. రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభు వారు ఎందుకు నా కోసం ఏడవద్దు అన్నాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచ్చిన భాగాలను మనం చూస్తే, నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినెను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, ఎవడు నా ప్రాణమును తీసుకొనడు, నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉన్నది, కాబట్టి నా నిమిత్తం మీరు ఏడవద్దు, నేను నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను, దాన్ని మరలా నేను తీసుకుంటాను, కాబట్టి నా కోసం ఏడవద్దు. నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను, కాబట్టి నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తను వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క జన సమూహమును చూసి మరి ఏడుస్తూ దుఃఖిస్తున్నటువంటి, రొమ్ము కొట్టుకున్నటువంటి వారందరిని చూసి యేసు ప్రభు వారు ఈ మాటలు తెలియజేస్తూ, నన్నేదో శ్రమ పెడుతున్నారు, నన్నేదో బాధ పెడుతున్నారు, నన్నేదో చంపుతున్నారు, చిత్రవదలు చేస్తున్నారని నన్ను గురించి మీరు
ఏడవవద్దు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసు ప్రభు వారు తెలియజేశాడు. ఎందుకు మీకోసం మీ పిల్లల కోసం ఏడవాలి అని యేసు ప్రభు వారు చెప్పారంటే, అక్కడ మనం చూస్తే నన్ను శ్రమల పాలు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, ఇంతకు మించి భయంకరమైన శ్రమలు మీకు రాబోతున్నాయి కాబట్టి మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్త 23వ అధ్యాయము 29వ వచ్చిన భాగము మనం చూస్తే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇదిగో గొడ్రాండును కనని గర్భమును పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అంటే శ్రమల దినాలు రాబోతూ ఉన్నాయి అని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘం అంతటికీ కూడా భయంకరమైనటువంటి శ్రమ దినాలు రాబోతూ ఉన్నాయి. ఆ శ్రమల దినాల్లో మరి ఎవరెవరికి శ్రమ అంటున్నాడంటే, ఇక్కడ గొడ్రాండనుకును కనని గర్భములను పాలియని స్థానములను ధన్యములైనవి అంటున్నాడు. అంటే ఎవరైతే కనుంటారో, తర్వాత ఎవరైతే పాలిచ్చేవారుగా ఉంటారో వాళ్ళకి ఆ దినాలు మరి భయంకరంగా ఉంటాయి అని యేసు ప్రభు వారు చెప్పారు. మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచన భాగం నుండి మనం చూస్తే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిల్చుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్నాడు అని 21వ వచనంలో అంటున్నాడు. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూనూ కలుగబోదు. భయంకరమైనటువంటి శ్రమ రాబోతూ ఉంది. దేవుని బిడ్డలను హింసించేటువంటి ఒక నాశనకరమైనటువంటి హేయ వస్తువు, ఒక నియంత, ఒక అంత్యబద్ధ క్రీస్తు రాబోతూ ఉన్నాడు. వాడు క్రైస్తవ సంఘాన్ని అనేక శ్రమలు పాలు చేస్తాడు. కాబట్టి మీరు నా నిమిత్తం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసు ప్రభు వారు 29వ వచ్చిన భావంలో చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట చెప్పాడు ఏంటంటే, 30వ వచనంలో మనం చూస్తే, అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. అంటే ప్రభునందు ప్రియులారా, రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనము ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదట శ్రమలు వస్తాయి, శ్రమలు అయిపోయిన తర్వాత రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. 29వ వచనంలో శ్రమల గురించి చెప్పాడు, 30వ వచనంలో దేవుని రాకడ గురించి చెప్తాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని రాకడ ఎలాగుంటుందంటే, అది ప్రభునందు ప్రియులారా, తాలినవాడు ఎవడు కూడా లేడు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క రాకడను తాలినవాడు ఎవడూ లేడు. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఆయన మరి వచ్చినప్పుడు ఎవరు సహించగలడు, తాలుకలడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి అప్పుడు అనేక మంది ఏం చేస్తారంటే, కొండలతో గుట్టలతో చెప్పుకుంటారు, మమ్మల్ని ఆయన ఉగ్రత నుండి తప్పించు, మమ్మల్ని చాటు చేయండి, మమ్మల్ని మరుగుపరచండి అని చెప్పుకుంటారు. అయితే ప్రభునందు ప్రియులు, యేసు ప్రభు వారు అంటున్నారు, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, శ్రమల నుండి తప్పించుకోవాలి. రెండవదిగా దేవుని రాకడలో మీరు యేసు ప్రభు వారిని ధైర్యంగా ఎదుర్కోవటానికి మీరు ప్రార్థన చేయండి, అందుకోసం మీరు ఏడవండి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. యోబు భక్తుడు, నేను రాజు వలె నేను ఆయన దగ్గరికి వెళ్ళేదని అంటాడు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో మనమందరము రాజు వలె ఆయన్ని ఎదుర్కోవాలి. అయితే అనేక మంది మరి మా మీద పడుడనే పర్వతములతోనూ మమ్మల్ని కప్పుడనే కొండలతోనూ చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన రాకడను తట్టుకోలేరు. ప్రభునందు ప్రియులారా, అది భయంకరమైనటువంటి దినంగా ఉండబోతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచ్చిన భాగం నుండి మనం చూద్దాం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు
మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడు అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. అనేక మంది ఆ యొక్క మహాదినము, దేవుని ఉగ్రత మహాదినము, ఆ గొర్రెపిల్ల ఉగ్రత దినము వచ్చింది, ఆ ఉగ్రత నుండి మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పసాగుదురు అని ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారు అన్నారు ఏంటంటే, నా కోసము ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసు ప్రభు వారు తెలియజేశారు. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారు మరి ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ప్రభునందు ప్రియులరా, ఆయన మరణించినా కూడా తిరిగి లేస్తాడు. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవటానికి అధికారం ఉంది. అయితే రాబోతున్నటువంటి మహా ఉగ్రత దినం నుండి మనం తప్పించుకోవాలంటే, శ్రమల్లో మనం తప్పించుకోవాలంటే మన కొరకు మనమే రోధించాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఆ ఉగ్రత దినములో మేము రాజు వలె నేను ఎదుర్కోవటానికి మాకు పరిశుద్ధతనివ్వు, జ్ఞానమునివ్వు, మాకు కావలసినటువంటి కృపనివ్వు అని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, మనమందరము ఆ మహాశ్రమలలో మనము ధైర్యంగా దుష్టిని ఎదుర్కొని మనము ధైర్యంగా ఆ శ్రమల్లో పడిపోకుండా మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి పరిశుద్ధత మనకి కావాలని దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. ఆత్మాభిషేకము నాకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి మనము ఈ యొక్క లెంట్ డేస్లో 40 దినాలు మనము దేవుణ్ణి అలాగూ కష్టపెడుతున్నారు, శ్రమ పెడుతున్నారని మనము దేవుని నిమిత్తం బాధపడుతున్నామా? అది అవివేకం అవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారే చెప్పారు, నా కోసం ఏడవకుడి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసు ప్రభు వారు పలికాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము మన కోసం, మన పిల్లల కోసం, సార్వత్రిక సంఘం కోసం మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకోవాలి. మొట్టమొదట శ్రమలలో మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, రాకడలో ప్రభు ఉగ్రతను తప్పించుకోవటానికి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎల్లప్పుడూ మన కోసం, మన పిల్లల కోసం మనం ఏడవాలి. దేవుడు మనకు అలాగ సహాయం చేయను గాక. రండి మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు. ప్రభువా, మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నా కోసం మీరు ఏడవకుడి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని అయ్యా మీరు స్పష్టంగా మాతో మాట్లాడిన విధానం కొరకే మీకు వందనాలు. అయ్యా ప్రభువా, మేము రాకడలో నిన్ను ఎదుర్కోవటానికి కావలసినటువంటి అయా పరిశుద్ధత, అయా పరిపూర్ణత మాకు అనుగ్రహించండి ప్రభువా. అయా నా తండ్రి, శ్రమల్లో నా ప్రభువా విశ్వాసమును కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నన్ను, మమ్మల్ని అందరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. నీ రాకడకై మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.